కిచెన్ ల్యాబ్ లోపల ఈరోజు మనం బాదాం పూరి గురించి తెలుసుకుందామా మరి. ఏమిటిది? బాదాం పూరి కావలసిన పదార్థాలు: బాదాం పప్పులు 20 గ్రాములు, మైదా 2 కప్పులు, రవ్వ 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూన్, ఉప్పు 1/2 స్పూన్, నెయ్యి 3 స్పూన్లు, చక్కెర 2 కప్పులు, యాలకుల పొడి 1/2 స్పూన్, కుంకుమ పువ్వు కొన్ని రేకులు, నీళ్ళు నూనె తగినంత. ఇక తయారు చేసే విధానం ఏమిటి? ఎలా? బాదాం పప్పును వేడి నీళ్ళలో 10 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత పొట్టు తీసి కాస్త నీళ్లు కలిపి మిక్సీలో వేసి ముద్దల చేసుకోవాలి. ఓ గిన్నెలో మైదా, రవ్వ, పసుపు, ఉప్పు, కాచిన నెయ్యి వేసి అంతా కలుపుకోవాలి. బాదాం ముద్దను కలిపి చపాతీ పిండిలా చేసుకోవాలి. అవసరమైతే నీటిని నూనె చేర్చుకోవచ్చు. ఆ తర్వాత మూత మూసి అరగంట పక్కన పెట్టుకోవాలి. 30 నిమిషాలు. మరో పక్క చక్కెర పాకం తయారు చేసుకోవాలి. ఇందులో కుంకుమ పువ్వు రేకులు వేయాలి. బాదాం ముద్దని చిన్న ఉండలుగా చేసుకొని త్రిభుజాకారంలో కానీ మనకు నచ్చినటువంటి ఆకారంలో ఒత్తుకొని నూనెలో కాల్చి పాకంలో వేసి 5 నిమిషాలు ఉంచి తీస్తే బాదాం పూరి రెడీ. వేడి వేడి బాదాం పూరిని చక్కగా అన్ని వయసుల వారు, మామూలుగా షుగరు ఉన్నవాళ్ళు కూడా అప్పుడప్పుడు తింటే వాళ్ళకు ఒక వెరైటీ స్నాక్లా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మిత్రమా. కాకపోతే ఇందులో మైదా పిండి అంటున్నాం కదా, అప్పుడప్పుడు తింటే పర్వాలేదు. ఒకవేళ అది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఏం వేసుకోవచ్చు? గోధుమ పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు మిత్రమా. తప్పకుండా చెయ్యండి, మీరు తినండి, మీ కుటుంబ సభ్యులకు పెట్టండి, మీ పిల్లలను ఆనందపరచండి. అదే చక్కటి అని తెలుసుకో మిత్రమా.